మనలో కొంతమంది ఎమోషన్స్ సరిగ్గా హ్యాండిల్ చేసుకోలేని వాళ్ళుంటారు. ఇతరుల మెప్పు కోసం బ్రతికే వాళ్ళుంటారు. ప్రతి క్షణం ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయ్యే వాళ్ళుంటారు. తప్పుల్ని ప్రాపర్‌గా హ్యాండిల్ చేయలేని వాళ్ళుంటారు. కొంతమంది లో కాన్ఫిడెన్స్‌తో ఉంటారు. మనలో ఉండే లోపాలకి వెనక్కి తిరిగి చూసుకుంటే కొంతవరకు మనం పెరిగిన విధానం మనకి లభించిన పేరెంటింగ్‌లో ఉంటుంది. ఇప్పుడు మన పిల్లల ఫ్యూచర్ బావుండాలి అంటే మనకి జనరేషన్స్‌గా వస్తున్న కొన్ని అన్‌హెల్తీ పద్ధతుల్ని బ్రేక్ చేయాలి. దాని గురించి డ్రామా ఫ్రీ బుక్‌లో చెప్పిన కొన్ని యూజ్‌ఫుల్ విషయాలు ఈ వీడియోలో చూసేద్దాం. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ కూడా షేర్ చేస్తున్నాను. పేరెంట్స్‌కి చాలా చాలా హెల్ప్‌ఫుల్ వీడియో. మిస్ కాకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్‌కు స్వాగతం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం మన చైల్డ్హుడ్ని అర్థం చేసుకోవాలి. బేసికల్గా పేరెంటింగ్ అంటే ఏంటి? మనం పిల్లల్ని చూసుకునే విధానం, వాళ్ళని ట్రీట్ చేసే విధానం, వాళ్ళు ఏమైనా చేస్తే మనం వాళ్ళకి రియాక్ట్ అయ్యే విధానం, ఇంకా వాళ్ళకి మనం నేర్పించే పద్ధతులు, ఇవన్నీ పేరెంటింగ్ అనుకుంటే మనం చాలాసార్లు ఇవి ఒక అలవాట్లాగా, అంటే మన పేరెంట్స్ మనల్ని ఎలా చేశారో, మనల్ని పెంచడానికి ఏం ఫాలో అయ్యారో అవే మనం ఫాలో అవుతూ ఉంటాం అనమాట మనకు తెలియకుండా. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదైనా చేసినప్పుడు ఆ రియాక్షన్ అనేది జనరల్గా మన పేరెంట్స్ ఎలా రియాక్ట్ అయ్యారో అలానే వచ్చేస్తూ ఉంటుంది. కానీ మన చైల్డ్హుడ్కి వెళ్ళి ఒకసారి చూసుకుంటే మన పేరెంట్స్ పెంచిన విధానంలో కొన్ని మనకి నచ్చిన విషయాలు ఉంటాయి, కొన్ని మనం ఇబ్బంది పడిన విషయాలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మనల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేయడం మనకి నచ్చుండకపోవచ్చు. అండ్ మనం వాళ్ళతో ఏదైనా షేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించుండకపోవచ్చు, లేకపోతే మనల్ని కొట్టుండొచ్చు, అది మనకి నచ్చకపోయి ఉండొచ్చు. సో ఇలా కొన్ని మనకి నచ్చనివి కూడా ఉంటాయి. సో అవి మనం ఇబ్బంది పడినా సరే ఇప్పుడు మళ్ళీ మనకి అలవాటుగా వచ్చేస్తూ ఉంటాయి అనమాట. సో అలాంటివి మనం కొన్ని ఐడెంటిఫై చేసుకుని మనం చేంజెస్ చేసుకుంటే బాగుంటుంది. అలా కాకుండా నేను అలాగే పెరిగాను, నువ్వు అలాగే పెరగాలి అనడం కరెక్ట్ కాదు. అండ్ అప్పుడు జనరేషన్ వేరు, ఇప్పుడు జనరేషన్ వేరు. అండ్ మనం కూడా చాలా కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని. అంటే ఇది వరకు కొట్టడం అనేది చాలా నార్మల్, బట్ ఇప్పుడు తెలుసుకుంటున్నాం కదా కొట్టడం కరెక్ట్ కాదు అని. సో దాని ప్రకారం మనం కొన్ని పద్ధతులు మార్చుకుంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది పిల్లలకు కూడా. ఈ విషయంలో నేను మార్చుకుంది ఏంటి అంటే ఇంకొంచెం ఎక్స్ప్రెసివ్గా ఉండడం. మన ఇంతకుముందు జనరేషన్ పేరెంట్స్ అంత ఎక్స్ప్రెసివ్గా ఉండేవాళ్ళు కాదు. అంటే మనకు కావాల్సినవన్నీ చేసేవాళ్ళు, బట్ డైరెక్ట్గా ప్రేమ చూపించడం, మనల్ని అప్రిషియేట్ చేయడం అలాంటివి చేసేవాళ్ళు కాదు. బట్ ఆ విషయంలో నేను కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నాను అనమాట. అంటే డైరెక్ట్గా ఐ లవ్ యూ ఆర్య అని చెప్పడం, అలానే తను ఏమైనా చేస్తే అప్రిషియేట్ చేయడం, ఇంకా మార్నింగ్ లేచినప్పుడు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇలా హగ్స్ ఇవ్వడం, ఇలాంటివి నేను కొంచెం ఇంప్రూవ్ చేసుకున్న విషయాలు. అండ్ నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పర్ఫెక్ట్ పేరెంటింగ్ అంటూ ఎక్కడా లేదు. మనం పిల్లలకి ఎంత చేసినా, ఎంత కష్టపడినా మనం చేసిన దాంట్లో వాళ్ళకి నచ్చేది ఉంటుంది, నచ్చంది కూడా ఉంటుంది. సో మనకి ఎప్పుడైనా నేను కరెక్ట్గా పెంచుతున్నానా ఇలాంటి ఫీలింగ్స్ వచ్చినప్పుడు దాని గురించే వర్రీ అవుతూ కూర్చోకుండా దాన్ని ఒక మంచి యాక్షన్ ఓరియంటెడ్గా, అంటే ఓకే ఇప్పుడు కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేద్దాము, లేకపోతే వాళ్ళు ఏమైనా చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినడం, ఇలాంటి మార్పులు మనం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నాకు కూడా ఆర్య గురించి ఎప్పుడు రన్ అవుతూనే ఉంటాయన్నమాట. ఇంకేమైనా ఫుడ్ ఐటమ్స్ అలవాటు చేయాలా, ఇంకెందులో ఇంప్రూవ్ చేయాలా, ఇంకెందులో వర్క్ చేయాలా దీని గురించి, లేకపోతే తను ఏమైనా యాక్టివిటీలో జాయిన్ చేయాలా, ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేయాలా, ఇలాంటి ఆలోచనలు రన్ అవుతూ ఉంటాయి. సో నేను వీలైనంత వాటిని యాక్షన్స్గా కన్వర్ట్ చేయడానికే ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు అంటే ఎందులో జాయిన్ చేయడం అలాగా. సో వర్రీ అవ్వకుండా దాన్ని ఒక యాక్షన్ ఓరియంటెడ్గా చూడండి. అలానే మనం పేరెంట్స్గా చాలా మిస్టేక్స్ కూడా చేస్తూ ఉంటాము. ఇట్స్ పార్ట్ ఆఫ్ పేరెంటింగ్. నేను కూడా చాలా మిస్టేక్స్ చేశాను, తర్వాత నేర్చుకున్నాను. అండ్ ఇప్పటికీ కొన్ని సిచ్యుయేషన్స్లో ఎలా డీల్ చేయాలో అర్థం కాకుండా ఉంటుంది. సో దట్ ఈస్ ఓకే, అందరికీ అలానే ఉంటుంది. అలాంటి సిచ్యుయేషన్స్ ఒకటి వస్తూనే ఉంటాయి. బట్ ఇట్ ఈస్ ఎ జర్నీ అనమాట. మనం నేర్చుకుంటూ మన బెస్ట్ మనం చేసుకుంటూ వెళ్ళడమే. నెక్స్ట్ పాయింట్ చూసే ముందు, మీలో పని చేసుకుంటూ లేదా పని అయిపోయాక మంచి కథలు వింటూ రిలాక్స్ అవడం ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి కుకు ఎఫ్ఎం యాప్లో ఫిక్షన్ ఆడియో బుక్స్ మంచి సొల్యూషన్. మంచి థ్రిల్లింగ్ స్టోరీస్, లవ్ స్టోరీస్, హారర్ స్టోరీస్, తెనాలి రామలింగుడు లాంటి కథలు, ఇలా మంచి కలెక్షన్ ఉంది. శ్రావణ సంధ్య అనే ఇంట్రెస్టింగ్ స్టోరీని మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఇద్దరు క్రూర మృగాల లాంటి మగాళ్ల మధ్య నలిగిపోతూ ప్రాణ స్నేహితురాలి చేతిలోనే మోసపోయిన మిథున జీవితం ఏ మలుపులు తిరిగింది అనేదే ఈ ఇంట్రెస్టింగ్ కథ. కుకు ఎఫ్ఎంలో ప్రతి నెల 20కి పైగా ఆడియో బుక్స్ రీజనల్ లాంగ్వేజెస్లో యాడ్ అవుతూ ఉంటాయి. ఈ యాప్లో 7 days ఫ్రీ ట్రయల్ నడుస్తుంది. దానిలో భాగంగా ప్రీమియం ఆడియో కంటెంట్ యాడ్స్ లేకుండా 7 days ఫ్రీగా వినొచ్చు. సబ్స్క్రిప్షన్ వద్దు అంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. కుకు ఎఫ్ఎం ఇన్స్టాల్ చేసుకోండి, మీ మనసుకి నచ్చింది వినండి. కుకు ఎఫ్ఎంతో మీ ఎక్స్పీరియన్స్ని బెటర్ చేయడానికి మీ విలువైన ఫీడ్బ్యాక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చిన గూగుల్ ఫామ్లో తెలియచేయండి.
నెక్స్ట్ ఏంటంటే పిల్లలు వాళ్ళ ఫీలింగ్స్ గురించి మనతో చెప్పేలాగా ఎంకరేజ్ చేయాలి. ఈ బుక్ లో ఒక ఎగ్జాంపుల్ ఉందన్నమాట. ఒక 11 years పాప ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ కి డైవర్స్ అవుతుంది అనమాట. అండ్ ఆ ఫాదర్ ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. సో తనకి ఏదో జరుగుతుందని తెలుసు, కానీ ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుంది అనేది తనకు అసలు అర్థం కాదు. అండ్ ఇంట్లో ఎవరన్నా అడిగితే కూడా ఏం కాదు, నువ్వు బాధపడకు, కంగారు పడకు, ఏమీ లేదు, అంతా బానే ఉంది, ఇలా చెప్తూ ఉంటారు. అలానే వాళ్ళ అమ్మతో వాళ్ళ నాన్న గురించి అడగడానికి ట్రై చేసినప్పుడల్లా వాళ్ళ అమ్మ టాపిక్ చేంజ్ చేసేస్తూ ఉంటుంది అనమాట. దానివల్ల ఆ పాప ఇంకా ఎప్పుడైనా తనకి ఏదైనా ఆందోళనగా లేకపోతే ఏదైనా బాధగా అనిపించినప్పుడు కూడా వాళ్ళ మదర్తో చెప్పుకోవడం అనేది ఆపేస్తుంది. సో మనము పిల్లలు మనతో ఫీలింగ్స్ షేర్ చేసుకున్నప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం అనే దాన్ని బట్టి ఇంత ఇంపాక్ట్ కూడా ఉండొచ్చు అనమాట. చాలా ఫ్యామిలీస్లో ఇలా ఫీలింగ్స్ కమ్యూనికేట్ చేసుకోవడం అనేది ఉండదు. మనకున్న ఫీలింగ్స్ గురించి ఓపెన్గా మాట్లాడుకున్నప్పుడు ఎవరు ఒంటరిగా ఫీల్ అవ్వరు. వాళ్ళు ఫీల్ అయిన ప్రతి దానికి మనం సొల్యూషన్ ఇవ్వలేకపోవచ్చు, కానీ ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం వల్ల మనతో కనెక్టెడ్గా ఉంటారు. ఆ ఫీలింగ్స్ని ఫేస్ చేయడానికి మనం హెల్ప్ చేయొచ్చు. వాళ్ళ ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఏంటి ఇంత సెన్సిటివ్గా ఉన్నావు అని అవమానించడం, ఇంత చిన్నదానికి ఏడుస్తారా అనడం, వాళ్ళ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయనివ్వకుండా ఆపేయడం, లేదా వాళ్ళకి ఇంకా టైం కావాల్సి ఉన్న ఎమోషన్ నుంచి బయటపడమని చెప్పడం, వాళ్ళు అప్సెట్ అయినా ఏం కాదు నువ్వు బాగానే ఉన్నావు అని చెప్పడం, ఒక సిచ్యుయేషన్లో ఎలా ఫీల్ అవ్వాలో మనం చెప్పడం, ఇంకా ఫీలింగ్స్ గురించి కాన్వర్జేషన్స్ అవాయిడ్ చేయడం, ఇలాంటివి చేస్తే వాళ్ళు మనతో ఎమోషనల్గా డిటాచ్ అవుతారు. అండ్ ఇలా పిల్లలు ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం, దానికి మనం రెస్పాండ్ అయ్యే విధానం ఉంది కదా. సో దీని గురించి నేను ఫస్ట్ టైం హౌ టు టాక్ టు కిడ్స్ అనే బుక్ నుంచి తెలుసుకున్నాను. అప్పుడు ఒక డీటెయిల్ వీడియో కూడా చేశాను కదా. సో అప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే మనందరికీ నార్మల్ అనిపించిన ఒక పద్ధతి అది కరెక్ట్ కాదు అని నేను తెలుసుకున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఏడుస్తుంటే మనం ఏం చెప్తాం, ఇంత చిన్నదానికి ఏడుస్తున్నావా అంటాం, లేకపోతే చిచ్చి ఎవరైనా ఇంత చిన్న విషయానికి ఏడుస్తారా అంటాం, లేకపోతే ఏదైనా డ్రెస్ బాగాలేదంటే ఎంత బాగుందో డ్రెస్ నీకు తెలుస్తుందా అసలు, ఇలా మనం వాళ్ళ ఫీలింగ్స్కి అగెనెస్ట్గా మాట్లాడతాం అంటే అది చాలా నార్మల్ అని మనకి తెలుసు. బట్ ఈ బుక్ చదివినప్పుడు ఫస్ట్ టైం తెలుసుకున్నాను. ఇంకా కొన్ని తర్వాత చాలా బుక్స్లో కూడా ఎప్పుడైనా సరే మన అవతల ఫీలింగ్స్ని కొట్టి పడేయకూడదు అన్న విషయం నేను చాలా స్ట్రాంగ్గా తెలుసుకున్నాను. అండ్ ఆలోచిస్తే నాకు చాలా కరెక్ట్గా కూడా అనిపించింది. అండ్ ఈవెన్ మనం పెద్దవాళ్ళం కూడా ఎప్పుడైనా ఎవరికైనా ఫీలింగ్స్ షేర్ చేసుకున్నప్పుడు అవతల వాళ్ళు ఇందులో ఏముంది, అంత ఫీల్ అవ్వడానికి ఏముంది, నువ్వు చిన్న విషయానికి ఫీల్ అవుతున్నావు, ఇలా అని మన ఫీలింగ్స్ని కొట్టి పడేసినప్పుడు మనకి కూడా చాలా బాధగా అనిపిస్తుంది. అండ్ అలాగే ఈ విషయం తెలుసుకొని నేను ఫాలో అవడానికి ట్రై చేసినప్పుడు కూడా నాకు చాలా కొత్తగా అనిపించింది అనమాట. అంటే ఇలా ఫీలింగ్స్ కొట్టి పడేయకుండా మాట్లాడడం గురించి. బట్ నాకు దీని గురించి ఆలోచించే కొద్దీ చాలా సెన్సిబుల్గా అనిపించింది. సో ఇదైతే నేను ఫాలో అవడానికే ట్రై చేస్తూ ఉంటాను. మీరు కూడా ఒకసారి ఆ వీడియో కనుక చూడకపోతే తప్పకుండా చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. నెక్స్ట్, మీలో ఎంతమంది మీ పిల్లలకి సారీ చెప్తారు? పేరెంట్స్గా, మనుషులుగా మనం చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాము, కానీ నిజంగా పిల్లలకి వెళ్ళి సారీ చెప్పాలి అంటే దానికి నిజంగా కరేజ్ కావాలి. ఇంతకుముందు జనరేషన్ పేరెంట్స్ అయితే సారీ చెప్పడం అనేది చాలా తక్కువ సార్లే చూసుంటాము. బట్ ఇది ఇప్పుడు మనం చేంజ్ చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం. ఎలాంటి సిచ్యుయేషన్స్లో మనం పిల్లలకి సారీ చెప్తే బాగుంటుంది? కోపం, ఫ్రస్ట్రేషన్లో వాళ్ళ మీద అరిచినప్పుడు, నేను నీ మీద అరిచాను, కరెక్ట్ కాదు, సారీ. ఎమోషనల్గా నెగ్లెక్ట్ చేసినప్పుడు, నువ్వేదో చెప్తున్నావు, నేను వినడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు, సారీ, మళ్ళీ చెప్పు, వింటాను. మనం తప్పు చేసినప్పుడు, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, నువ్వే కరెక్ట్. మనం గైడెన్స్ ఇవ్వాల్సిన సిచ్యుయేషన్లో వాళ్ళని ఒంటరిగా వదిలేసినప్పుడు, ఆ సిచ్యుయేషన్లో నేను నీకు హెల్ప్ చేయాల్సింది, సారీ. అనవసరంగా వాళ్ళని బ్లేమ్ చేసినప్పుడు, నేను అనవసరంగా బ్లేమ్ చేశాను, నాదే మిస్టేక్. వాళ్ళని తప్పుగా ట్రీట్ చేసినప్పుడు, నీ గురించి అలా మాట్లాడకుండా ఉండాల్సింది, సారీ అని చెప్పొచ్చు. సో ఈ మధ్య మా ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ మధ్య ఆర్యాకి పప్పులో నంచుకోవడానికి అని చెప్పి బాయిల్డ్ ఎగ్స్ని లైట్గా ఫ్రై చేసి దాని మీద సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ వేసి చేశాను. అయితే కొంచెం ఆ పెప్పర్ పౌడర్ ఎక్కువ వేసాను అనమాట. తను ఇంటికి వచ్చిన తర్వాత చెప్పాడు, ఈరోజు ఎగ్ అంత బాగాలేదని. ఏ పెప్పర్ ఎక్కువైందా అంటే అవును అనుకుంటాను అన్నాడు అనమాట. సో అప్పుడు నాకు ఇన్స్టెంట్గా నా మైండ్లోకి వచ్చిన ఆలోచనలు ఏంటంటే, ఫస్ట్ థింగ్, మరీ అంత ఎక్కువేం వేయలేదు, కొంచెమే కదా వేసాను అనే ఒక ఆన్సర్. ఇంకోటి ఏంటంటే, అయినా పెప్పర్ పౌడర్ కొంచెం ఎక్కువైతే నష్టమేం లేదులే, మంచిదే, తినొచ్చు అని. ఈ రెండు ఆన్సర్లు ఫస్ట్ నా మైండ్కి వచ్చాయి. అంటే ఒకటి నన్ను కొంచెం డిఫెండ్ చేసుకునేది, ఇంకోటి తన ఫీలింగ్స్ కొట్టిపరిచే విధంగా ఏం కాదులే, కొంచెం ఎక్కువైతే ఏం కాదు, బాగానే ఉంటుంది అని చెప్తున్నట్టుగా అనమాట. బట్ నేను ఈ రెండింటిని పక్కన పెట్టి సింపుల్గా సారీ ఆర్య, కొంచెం ఎక్కువైనట్టుంది అని చెప్పాను. అప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. సారీ చెప్పడం వల్ల అక్కడ జరిగిపోయిన మ్యాటర్ని ఏం మనం మార్చలేము, కానీ
ఒక సిచ్యుయేషన్లో మనం చేసిన పనికి అది బాధ్యత తీసుకోవడం అవుతుంది కదా, అది నిజంగా చాలా చాలా ఇంపార్టెంట్. చాలా రిలేషన్షిప్స్లో చాలామంది అది చేయక డిఫెండ్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఇది మనం ఫాలో అయితే మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. రేపు వాళ్ళ రిలేషన్షిప్స్లో వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు వాళ్ళ స్పౌస్తో కానీ ధైర్యంగా సారీ చెప్పగలుగుతారు. నెక్స్ట్, మీరు ఎమోషనల్ అవ్వడాన్ని మీ పిల్లలు చూడనివ్వండి అండ్ మీ ఫీలింగ్స్ని వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయండి. జనరల్గా మనం ఏదైనా బాధగా ఉన్నప్పుడు పిల్లలు మన దగ్గరికి వస్తే ఏం లేదు అని చెప్పి కవర్ చేసుకుని మంచిగా మాట్లాడడానికి ట్రై చేస్తాము. కానీ ఈ బుక్లో ఆథర్ చెప్పింది ఏంటి అంటే, మనకి అన్ని రకాల ఫీలింగ్స్ కలుగుతాయి అనేది మనం నార్మలైజ్ చేసినప్పుడు వాళ్ళకు కలిగిన రకరకాల ఫీలింగ్స్ కూడా మనతో ఫ్రీగా షేర్ చేసుకోగలుగుతారు అని. సో అన్ని రకాల ఫీలింగ్స్ అందరికీ కలగడం కామన్ కదా, సో అందులో తప్పేమీ లేదు. అలా అని ప్రతిసారి బాధ కలిగినప్పుడల్లా వాళ్ళకి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బట్ అప్పుడప్పుడు చెప్పడం అనేది మంచిది. నేను కూడా అప్పుడప్పుడు కొన్ని ఏమైనా బ్యాడ్ మూమెంట్స్ ఉంటే ఆర్యకు షేర్ చేస్తూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జరిగి ఆ రోజు నేను లోగా ఉంటే, ఈరోజు నాకు చాలా బ్యాడ్ డే ఆర్య అని ఇలా చెప్తాను అనమాట. మరి అంత హైడ్ చేసేయాల్సిన అవసరం లేదు, మన ఫీలింగ్స్ని అప్పుడప్పుడు చెప్పుకోవచ్చు. అండ్ ఈ బుక్లో ఇచ్చిన కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే, లైక్ చనిపోయిన మదర్ గుర్తొచ్చారు అందుకని ఏడుస్తున్నాను అని చెప్పచ్చు. అండ్ ఈరోజు నేను చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను అని చెప్పచ్చు. ఇలా మనం కొన్ని షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్, పిల్లలతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడం. వాళ్ళతో ఎంత టైం స్పెండ్ చేసామని కాదు, ఎలా స్పెండ్ చేసాము, ఎంత అటెంటివ్గా ఉన్నాము వాళ్ళతో అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనిపించే పనులు, ఇంకా వాళ్ళు బాగా ఎంజాయ్ చేసే పనుల్లో కనుక మనం కూడా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళతో మనం మంచి కనెక్షన్ని ఏర్పరచుకోవచ్చు. వాళ్ళు కూడా మనల్ని నాతో టీవీ చూడు, ఇది ఆడు, నా డ్రాయింగ్ చూడు, ఇలాంటివి అడుగుతూ మన అటెన్షన్ని కోరుకుంటూ ఉంటారు. రిలేషన్షిప్ సరిగ్గా లేని ఫ్యామిలీస్ చూస్తే జనరల్గా పిల్లల ప్రపంచంలోకి పేరెంట్స్ వెళ్ళరు. నువ్వే ఏదో ఒకటి ఆడుకోనో లేకపోతే ఏదో ఒక యాక్టివిటీస్లో పెట్టడం చేస్తారు. వాళ్ళని ఏమన్నా యాక్టివిటీస్లో పెట్టినా మన హెల్ప్ అండ్ సపోర్ట్ వాళ్ళకి తప్పకుండా ఉండాలి. నెక్స్ట్, వాళ్ళ ఎమోషనల్ ట్రిగ్గర్స్ని హెల్దీ వేలో డీల్ చేసుకునేలాగా నేర్పించాలి. ఈ ఎమోషన్స్ అనేవి అందరికీ కామన్, మనకే ఒక్కొక్కసారి ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాదు, ఇంకా పిల్లలకైతే ఇంకెంత కష్టం ఆలోచించండి. ఈ బుక్లో చెప్పిన కొన్ని స్ట్రాటజీస్ అయితే ఇవి. వాళ్ళుగా అయితే డీప్ బ్రీతింగ్ చేయడం, ఫిడ్జెట్ టాయ్తో ఆడడం, జర్నలింగ్ చేయడం, ఇంకొకరితో కలిసి అయితే వాళ్ళ కన్సర్న్స్ని షేర్ చేసుకోవడం, కలిసి డీప్ బ్రీతింగ్ చేయడం, ఇంకా హగ్ చేసుకోవడం. నేను ఆర్యాకి డీప్ బ్రీతింగ్ తీసుకొని రిమైండ్ చేస్తూ ఉంటాను, హగ్ చేసుకుంటాను. ఇంకా తను ఎమోషనల్ అయినప్పుడు నేను వీలైనంత కామ్గా ఉండడానికి ట్రై చేస్తాను. ఇంకా తను కామ్ డౌన్ అయిన తర్వాత ఆ సిచ్యుయేషన్ గురించి మాట్లాడతాను. సో అవన్నమాట ఈ బుక్లో షేర్ చేసిన కొన్ని మంచి పద్ధతులు. యాక్చువల్గా మన ఫ్యామిలీస్లో జనరేషన్స్గా కొన్ని పద్ధతులు నడుస్తూ ఉంటాయి. బట్ అందులో కొన్ని హెల్దీ కాదు అనుకున్నప్పుడు వాటిని మార్చుకొని కొన్ని మంచి పద్ధతులు కనుక మనం ఫాలో అయితే మన పిల్లల ఫ్యూచరే కాదు, ఫ్యూచర్లో వాళ్ళకి వచ్చే రిలేషన్షిప్స్ కానీ, మనకి ఆ పిల్లలతో ఉండే రిలేషన్షిప్స్ కానీ బెటర్ అవుతాయి. అండ్ యాజ్ ఎ సొసైటీ నెక్స్ట్ జనరేషన్ కొంచెం బెటర్గా ఉంటుంది అని కోరుకోవచ్చు. యాక్చువల్గా ఈ మధ్య జరిగిన ఒక కోల్కతా ఇన్సిడెంట్ ఉంది కదా, రేప్ అండ్ మర్డర్ కేసు. సో దాని గురించి నన్ను మాట్లాడమని కొంతమంది కామెంట్ చేశారు మన సబ్స్క్రైబర్స్. నాకు కూడా అది చాలా బాధ కలిగించింది. కానీ ఈ మాట్లాడడం వల్ల ఒక్కొక్కసారి యూజే ఉంది అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. అందరూ కొన్ని రోజులు దాని గురించి మాట్లాడతారు, తర్వాత వేరే టాపిక్ వస్తుంది, దానికి షిఫ్ట్ అయిపోతారు. అండ్ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక దారుణం జరుగుతుంది. ఈ విషయంలో మనం మాట్లాడడం కంటే కూడా మనం చేయగలిగిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన పిల్లల్ని కొంచెం హెల్దీ ఎన్విరాన్మెంట్లో పెంచడం అనమాట. వాళ్ళకి ఎమోషన్స్ హ్యాండిలింగ్ అనేది బెటర్గా ఉండేలాగా చూసుకోవడం. బేసికల్గా ఇలాంటివి ఎందుకు జరుగుతాయి, ఎవరు చేస్తారు ఇలాంటివి అంటే, చాలా టాక్సిక్ ఎన్విరాన్మెంట్లో పెరిగిన వాళ్ళు, వాళ్ళ ఫిజికల్ అండ్ ఎమోషనల్ నీడ్స్ పట్టించుకొని పేరెంట్స్ ఉన్న వాళ్ళు, వాళ్ళ ఎమోషన్స్ ప్రాపర్గా హ్యాండిల్ చేసుకోలేక కొన్ని సిచ్యుయేషన్స్కి లొంగిపోయి ఇలాంటి పనులు చేస్తూ ఉంటారనమాట. అండ్ రీసెంట్గా నేను ఒక మూవీ కూడా చూసాను అనమాట. అందులో లైక్ చూపించారు ఇలా సైకో కిల్లర్స్ ఇలాంటి వాళ్ళు ఎలాంటి ఎన్విరాన్మెంట్ నుంచి వస్తారు అని చెప్పి. సో ఆ మూవీ నాకు గుర్తులేదు, డిస్క్రిప్షన్లో ఇస్తాను, నేమ్ చూడండి ఒకసారి కుదిరితే. మనం మరీ అంత దారుణంగా పెంచట్లేదు, బట్ డెఫినెట్గా మనం బెటర్ చేసుకునే అవకాశం అయితే తప్పకుండా ఉంది. ఈ బుక్ నుంచి నేను ఎక్కువ మంది రిలేట్ అయ్యే జనరల్ పాయింట్స్ షేర్ చేశాను. ఇందులో ఇంకా చాలా చాలా డిఫరెంట్ సిచ్యుయేషన్స్ గురించి రాశారు. పేరెంట్స్ డైవర్స్ తీసుకున్నప్పుడు పిల్లలకి ఎలా ఉంటుంది, ఇంకా అడల్ట్ చిల్డ్రన్తో ఎలా ఉండాలి, పిల్లలు వేరే రిలీజియన్ చూస్ చేసుకుంటే ఎలా ఉండాలి, ఇలా చాలా చాలా డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. మీకు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి అంటే బుక్ చదవండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంకా హౌ టు టాక్ టు కిడ్స్ బుక్ నుంచి చేసిన పేరెంటింగ్ వీడియోస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూసేయండి. సో అదండి ఈ వీడియో.
మీరు పెరిగిన విధానం కాకుండా మీరు పేరెంట్గా మీ పిల్లల్ని పెంచే విషయంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ పేరెంట్స్కి ఇది హెల్ప్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడైతే మంచి ఆలోచన చూసేద్దాం. పేరెంట్స్గా మనం చేయాల్సింది పిల్లల జీవితాన్ని సులభం చేయడం కాదు, ఎలాంటి కష్టానైనా ఎదుర్కొనే సామర్థ్యం పెంచడం. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.